కాసేపట్లో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. మంత్రి పొంగులేటితో కలిసి రేవంత్ను కలవనున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో కోనేరు కోనప్ప మనస్తాపం చెందారు. తనను వ్యక్తిగతంగా దూషించిన ఆర్ఎస్పీతో పొత్తులపై చర్చించడంతో ఆయన మనస్తాపానికి చెందినట్లు తెలుస్తోంది. తాను కేసీఆర్ని ఎంతో గౌరవించారని, అయినా తనకు ఒక మాట కూడా చెప్పకుండా పొత్తు చర్చలు పెట్టుకున్నారంటూ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్లో చేరుతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ నెల 12 లేదా 13వ తేదీన ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీల పొత్తును తాము ఖండిస్తున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. కోనేరు కోనప్ప ఓటమికి కారకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కలవటం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని వెల్లడించారు. నిన్న జరిగిన రహస్య ఒప్పందం పార్లమెంట్ ఎన్నికల కోసమై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎలక్షన్లలో ఎక్కడైతే వెన్నుపోటుకు పోవడానికి చేసిన ఘనకార్యం చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ ఈరోజు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది చాలా దుర్మార్గం. ఇంకొకటి ఏంటంటే ఎంతో నమ్ముకొని 15-20 సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం కొట్లాడి కొమరంభీం జిల్లాలో పార్టీని ముందుకు తీసుకుపోయి ఒక ఎజెండాగా నడిపిన గౌరవ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారికి వెన్నుపోటు పొడిచిన నేతృత్వం వహించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఈరోజు పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేని విషయం. దీనికై మా సిర్పూర్ తాలూకా ప్రజలు కోనప్పన్న అభిమానులు అందరూ కోనప్ప గారు ఏ డైరెక్షన్లో ముందుకెళ్తే దాని కార్యనిర్వహణగా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరి రానున్న రోజులలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారి ఆధ్వర్యంలో మేము ముందుకు నడిచి రానున్న రోజుల్లో సిర్పూర్ తాలూకాను మరింత అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాం. పార్టీలో చేరే అవకాశం ఉందా? పార్టీలో చేరడమా చేరకపోయేదనండి మా మాజీ శాసనసభ్యుల్ని కలిసిన తర్వాత మా నిర్ణయం తర్వాత ఆ నిర్ణయం మేరకు మీకు తెలియజేస్తాం. నేను ఏదో మీటింగ్ పెట్టిన దానిలో ఏమైనా చెప్పారా? దాని గురించి ఏం చెప్పలేదు. ఉన్నాడు.